మా నువ్వు ఇంత బాగుంటావు కదా, అంత యావరేజ్ లుక్స్ ఉన్న డాడీని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? చెప్తాలే కానీ ముందే గలే ఎక్కించు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాకు ఎవరికి పెద్ద ఎక్కలేదురా మీ నాన్న. తర్వాత సైకిల్ వేసుకుని ఇంటి చుట్టూ తిరిగేసేవాడు. కట్నం కూడా తక్కువ అని మీ తాతయ్య చేసేసారు. నీ 10th క్లాస్ 4 సార్లు పోతే ఎగ్జామ్ ఫీజు కట్టలాగా పెళ్లి చేస్తామని చెప్పాడండి తాతయ్య. ఎప్పుడు ఏదో ముద్ర కబుర్లు వెళ్ళి పని చూసుకో. అలా కాదు నాన్న, ముందు పెనం మీద కొద్దిగా నీళ్ళు పోయి ఆ ఉల్లిపాయ చెక్కతోటి పెనం మీద రాయి, ఇప్పుడు దోసే. అలా మెల్లగా తిప్పి అమ్మా బాగేసేవరా. అన్నయ్య ఇచ్చినట్టు అడిగేటత్తాను, నేను తిన్న తర్వాత తింటాను. జాగ్రత్తగా తింపు. ఆ గాజు సామాన్లు అన్నయ్యకి పెళ్ళైక వదిన అన్నయ్య వాడుకుంటా. మరి నాకు నీకెందుకురా, నువ్వు ఇక్కడ ఉంటావా ఏమన్నా? అమ్మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చేసి వేరే ఊరు వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఏమన్నా నేను డాడీ కూడా ఆడితో పాటు వెళ్ళిపోతాం. ఆడికి ఎక్కడ ఉద్యోగం రాకుండా ఇక్కడే ఉండిపోతాం. ఆడు మేము ఇక్కడే ఉంటాం. మేము లేకపోతే ఆడు ఉండలేడురా. సరే ఆడికి పెళ్ళి అయిపోతే అవి పెళ్ళి అయిపోయి ఆడి పిల్లల్ని ఎవరు చూస్తారు? మేము ఆడుతోటే. మరి నా సంగతి ఏంటమ్మా? నువ్వు ఎక్కడైనా బతికేయగలవు నాన్న. ఆస్తికో కొడుకు ఆశకో కూతురు అన్నారు. ఏదైనా నువ్వే కదా మాకు.